హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ వొలెటి. వెల్కమ్ టు మహా న్యూస్. ఇవాటి మన స్పెషల్ గెస్ట్ టీటీఏ ప్రెసిడెంట్ మల్లిపెద్ది నవీన్ రెడ్డి గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఏంటి అసలు టీటీఏ ప్రస్థానం? మీరు అక్కడి దాకా ఎలా వెళ్ళగలిగారు? ఉప్పల్ నుంచి, హైదరాబాద్ ఉప్పల్ నుంచి టీటీఏ ప్రెసిడెంట్గా ఎలా ఎదిగారు? టీటీఏ 2015లో స్టార్ట్ అయింది. సో ఇప్పటికి 10 years కంప్లీట్ అయిపోయి 11th yearలోకి ఎంటర్ అయ్యాము. సో దానికన్నా ముందు హైదరాబాద్ ఉప్పల్, మా ప్రాపర్ ఉప్పల్ దగ్గర సింగారం అని ప్రాపర్ ఊరు. బట్ బార్న్ అండ్ బాటప్ చదువు అంతా హైదరాబాద్లోనే. దెన్ వెంట్ టు గుల్బర్గా ఫర్ ఇంజనీరింగ్ అండ్ అక్కడ నుండి యుఎస్లో జాబ్ చేస్తూ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఓకే. సో బిజినెస్తో పాటు దెన్ బిజినెస్ అయిపోయాక ఆర్గనైజేషన్ మా టీటీఏ చేసే కార్యక్రమాలు కానీ, మీటింగ్స్కి వెళ్ళడం కానీ, మా కాలేజ్, మా జూనియర్ అండ్ మా బావాళ్ళు అందరూ టీటీఏలో ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమాలు అన్నీ నచ్చి టీటీఏలోనే ఉన్నాను. దెన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎన్నుకోవడం జరిగింది. సో దాని తర్వాత దెన్ ప్రెసిడెంట్. హూ ఇస్ ద ఫౌండర్ సార్ టీటీఏ స్టార్ట్ చేసిన మా ఫౌండర్ డాక్టర్ పైల మల్లారెడ్డి గారు. న్యూయార్క్లో ఉంటారు, లాంగ్ ఐలాండ్లో. అండ్ హీఈస్ ఫార్మా బ్యాక్గ్రౌండ్ అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. అండ్ ఇండియాలో దానికన్నా ముందు ఎంతోమందికి ఎంతో హెల్ప్ చేయాలి అన్న మంచి మనసున్న మనిషి. సో నేనొక్కనే కాదు, నాతో పాటు చేయాలని అందరినీ మోటివేట్ చేస్తూ, ఇప్పుడు మాకు టీటీఏ ఫ్యామిలీ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఆర్గనైజేషన్ చిన్నది ఉండింది. బట్ ఇప్పుడు ఎదిగి ఇప్పుడు మాకు ఒక 10,000 మెంబర్స్ టీటీఏలో ఉన్నారు. అండ్ ఎంతోమంది కష్టపడి ఈ స్టేజ్కి తీసుకొని రావడం జరిగింది ఇది. సో మా ఫౌండర్ డాక్టర్ పైల మల్లారెడ్డి గారు చేసే పని, ఇప్పుడు మేము ఏ ఊరికి వెళ్ళినా కూడా నాతో పాటు అంటే నాకేదో హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. సో దాంట్లో పెద్ద అతిశయోక్తి ఏం లేదు. సో వాళ్ళని చూస్తూ మాకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మల్లన్న అని పిలుచుకుంటాము. టీటీఏ ఫ్యామిలీ అందరికీ అందుబాటులో ఉంటారు. మా ఆర్వీపీస్ కానీ, అంటే ఆర్వీపీస్ అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, ఆర్వీపీస్ ఉంటారు, మెంబర్స్ ఉంటారు, స్టాండింగ్ కమిటీ చైర్స్ ఉంటారు. సో అందరికీ మాకు బోర్డ్ ఆఫ్ మీటింగ్ జరిగినప్పుడు అందరినీ కలిసి మాట్లాడే ఆపర్చునిటీ అది. సో మాకు సపోర్ట్ మా మల్లన్న. ఇప్పుడు ఈ చార్లెట్లో కన్వెన్షన్ అని వినపడుతోంది సార్. ఏంటి టీటీ అది నిర్వహించడానికి కారణం ఏంటి? ఎవ్రీ అదర్ ఇయర్ మేము కన్వెన్షన్ చేస్తూ ఉంటాము. అండ్ ఒక ఇయర్ సేవా డేస్ కార్యక్రమాలు చేసేవాళ్ళము. సో ఇప్పుడు ఏమో కంటిన్యూస్గా చేస్తున్నాం సేవా డేస్. కానీ లాస్ట్ ఇయర్ సియాటిల్లో జరిగింది, చాలా ఘనంగా జరిగింది. ఒక స్టాండర్డ్ సెట్ చేయడం జరిగింది. సో లాస్ట్ ప్రెసిడెంట్ వంశీ కంచర్కుంట్ల. సో సియాటిల్లో చేసినప్పుడు ఒక 18,000 to 19,000 మెంబర్స్ వచ్చారు. 20,000 మెంబర్స్ వరకు ఫుట్ ప్రింట్ వచ్చారు. అండ్ చాలా ఒక 600 మెంబర్స్ వాలంటీర్లు పనిచేశారు. ఓకే. సో ఒక వైబ్ తీసుకొని రావడము సియాటిల్లో అండ్ ఒక స్టాండర్డ్ సెట్ చేయడము, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా జరిగిందని. సో అది మాకు ఇన్స్పిరేషన్గా ఇప్పుడు షార్లెట్లో జరగడానికి చాలా మోటివేషనల్గా, ఎందుకంటే అది బాగా జరిగింది కాబట్టి ఆ లెవెల్లో జరగాలి అని. సో షార్లెట్ కన్వెన్షన్ సెంటర్ చాలా కన్వీనియంట్గా ఉన్న లొకేషన్, ఈస్ట్ కోస్ట్లో. సో అందరూ డ్రైవబుల్. వర్జీనియా, న్యూయార్క్ నుండి ఫ్లోరిడా వరకు అందరు డ్రైవ్ చేయగలిగే ప్లేస్. అండ్ వెస్ట్ కోస్ట్ నాష్విల్ వరకు వచ్చే ప్లేస్. సో జనాలు చాలామంది వస్తారు. అండ్ మేము చాలా కష్టపడి మంచి ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేస్తున్నాం. ఒక 34 కమిటీస్ ఉంటాయి. 34 కమిటీస్ ఇందులో. ఓకే. చైర్స్, కో చైర్స్, మెంబర్స్, వాలంటీర్స్. సో ఒక 400-500 మెంబర్స్ పనిచేస్తున్నారు ఆల్రెడీ. సో అండ్ ఆల్రెడీ సియాటిల్లో బాగా జరిగింది కాబట్టి అక్కడ ఉన్న చైర్లు కానీ, కో చైర్లు కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్. అంటే కన్వెన్షన్ అంటే ఇది ఒక 1000 పెళ్ళిళ్ళతో సమానం. సో దాంట్లో వాళ్ళు చేసిన మంచి చేయాలని చేస్తాం, కానీ కొన్ని మిస్టేక్స్ ఏమన్నా ఉంటాయి. సో ఆ మిస్టేక్స్ కూడా ఏమన్నా కరెక్ట్ చేయాలి అని ఆల్రెడీ అక్కడ వాళ్ళు సియాటిల్ చైర్స్, కో చైర్స్, ఇక్కడున్న చైర్స్, కో చైర్స్తో కమ్యూనికేట్ చేస్తున్నారు. సో మంచి షార్లెట్ మంచి ప్లేస్, ఎయిర్పోర్ట్కి దగ్గర. ఓకే. ఒక 10 minutes డ్రైవ్ అంతే. అందరికీ అనుగుణంగా చాలా అనుగుణంగా ఉంటుంది. అండ్ హోటల్స్ పక్కనే వాకబుల్, డ్రైవబుల్ అండ్ లైట్ ట్రైన్ ఉంటుంది. సో చాలా మంచి ప్లేస్. ఈ కన్వెన్షన్ ప్రత్యేకత ఏంటి సార్? ఏం చెప్పదలుచుకున్నారు?
ఈస్ట్ కోస్ట్ అనేది ఒకటి షార్లెట్ సేఫెస్ట్ ప్లేస్. అంటే ఇంకా ఎందుకంటే చాలామంది ఒక 20,000 మెంబర్స్ అటెండ్ అవుతారు, 25,000 మెంబర్స్. సో అంత జ్యువెలరీ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు, అదంతా సేఫ్ ప్లేస్. ఎంతోమంది ఉమెన్ ఉంటారు, కిడ్స్ ఉంటారు, యూత్ ఉంటారు. సో అందరినీ సేఫ్ ప్లేస్. అండ్ ఈ కార్యక్రమంలో చాలా 34 కమిటీస్ అని చెప్పాను కదా. ఇప్పుడు సిఎంఈ అంటే మెడికల్ది, కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ని. దాంట్లో నాగేశ్వర రెడ్డి గారు, ఏజీ ఫౌండర్ నాగేశ్వర రెడ్డి గారు, అండ్ కిమ్స్ సన్షైన్ గురువారెడ్డి గారు. సో అక్కడ ఉన్న ఒక స్పీకర్స్, ఒక 4-5 మెంబర్స్ స్పీకర్స్ ఉన్నారు, మంచి మంచి స్పీకర్స్. అండ్ సో అలా అదొకటి ఎగ్జాంపుల్ నేను చెప్పేది సిఎంఈ అనేది. సో చాలా బిజినెస్ ఫోరం కానీ, ఉమెన్ ఫోరం కానీ, మ్యాట్రిమోనియల్ కానీ, మన స్పిరిచువల్ కానీ, సో చాలా తిరుపతి శ్రీనివాస కళ్యాణం చేస్తున్నాము. అండ్ మన మ్యాట్రిమోనియల్ మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ చాలా ఫోరమ్స్, బిజినెస్ ఫోరం ఉంది, లిటరసీ ఉంది. సో మంచి మంచి ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నారు. అండ్ మా కల్చరల్ చైర్ విజయ్ పిల్లి, అండ్ బ్యాంక్వెట్ నైట్లో పల్లవి రమిడి, అండ్ స్పిరిచువల్లో మహివాస్ రెడ్డి. సో ఎంతోమంది ఈ దీంట్లో వెనకాల పనిచేస్తున్నారు. ఇదే కాకుండా లోకల్ కమిటీస్ చాలా ఉంటాయి మన, ఎందుకంటే పికప్ చేసుకున్నప్పటి నుండి ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుండి హాస్పిటాలిటీ అండ్ మిగతా వాళ్ళని చూసుకోవడం, బ్యాచెస్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ, దిలీప్ అని, అచ్యుత్ అని, మన రమేష్, అందరూ చాలా ఎనర్జీ పెట్టి పనిచేస్తున్నారు. వెండర్స్ ఒక 230 వెండర్స్ పెట్టవచ్చు మేము, కానీ ఒక 150లోనే రెస్ట్రిక్ట్ చేసామని. 150, 160 పెడితే అందరికీ సేల్ అవ్వాలని. సో భరత్ కానీ మేము తారా గ్రూప్కి ఇవ్వడం జరిగింది. సో తారా గ్రూప్ అంటే కొలాబరేషన్ ఇద్దరిది. సో తారా గ్రూప్ అండ్ మా దగ్గర చైర్ భరత్, సో అందరూ పనిచేస్తున్నారు. సో దీనికి మెయిన్గా ఈ కన్వెన్షన్కి కన్వీనర్గా ప్రవీణ్ చింత డాలస్ నుండి. సో ఒక మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. సో డాలస్ సపోర్ట్ మాకు కావాలి, ఎందుకంటే డాలస్లో ఈ రోజులలో ఎవరు ఏది మాట్లాడినా డాలస్ టాపికే వస్తుంది. ఫుడ్ కానీ అక్కడ ఉన్న ఏది చేసినా. సో అందుకే కన్వీనర్ని మేము డాలస్ నుంచి పెట్టాము. ప్రవీణ్ చింతాని ఎన్నుకోవడానికి కారణం అదేనా? మెయిన్ కార్యక్రమం అంటే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అండ్ మా వైఫ్ వాళ్ళ బ్రదర్. సో ఏదైనా ఉంటే మీకోసమే చేస్తున్నాను అనేవాడు. ఫుల్ సపోర్ట్ చెయ్యాలి అంటే అడగడం లాస్ట్ అంతే. ఇంకా చేసేసి ఆ పని చేసేయడం జరుగుతుంది. అండ్ కోఆర్డినేటర్లు ఇద్దరు పెట్టాము. ఒక లోకల్ కమిటీలో నరేంద్ర దేవరపల్లి, అండ్ నాన్ లోకల్ కమిటీలో మళ్ళీ డాలస్ నుండి శేఖర్ రెడ్డి. సో వాళ్ళు కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు అన్ని కమిటీస్తో. సో మాకు దీనికన్నా మేజర్ బలం ఇది, అంటే మాకు డాలస్ ఒక పెద్ద బలం. అంటే అన్ని సియాటిల్ కానీ, అట్లాంటా కానీ, ఫిల్లీ కానీ, న్యూయార్క్, న్యూజెర్సీ కానీ, సో వీళ్ళంతా బలం. LA నుంచి చాలామంది ఉన్నారు. అండ్ దీనికన్నా మా అడ్వైజరీ కౌన్సిల్ మాకు చాలా స్ట్రెంత్. ఎందుకంటే మేము ఇంతమంది పనిచేసేది కనిపిస్తూ ఉంటుంది అందరికీ, కానీ కనిపించని అడ్వైజరీ కౌన్సిల్లో విజయపాల్ రెడ్డి గారు చైర్ మాకన్నా ఎక్కువ కష్టపడుతుంటారు. ఇప్పుడు మీటింగ్స్ కానీ, స్కెడ్యూల్ చేయడం, ఫాలోఅప్ కానీ, మమ్మల్ని పుష్ చేయడం కానీ, అండ్ కో-చైర్ మోహన్ రెడ్డి పట్లోలా గారు కానీ, అండ్ మెంబర్స్ భరత్ మదాడి గారు, శ్రీని అను గారు, అండ్ వంశీ కంచర్కుంట్లో పాస్ ప్రెసిడెంట్. సో వీళ్ళందరూ ఏసీలో ఉండడంతో మాకు, ఎందుకంటే వాళ్ళు ఎన్నో కన్వెన్షన్స్ చూశారు, చేశారు. సో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, మాకు మిస్టేక్స్ ఏమన్నా ఉంటే దాన్ని కాకుండా చూసేది వాళ్ళు. సో వాళ్ళు ఉన్నందుకు మాకు ధైర్యం కూడా ఉంటుంది. వాళ్ళు ఉన్నారు కదా, ఏదైనా మిస్టేక్ ఉంటే వాళ్ళు చెప్తారు, చూసుకుంటారని. సో మేము మేజర్ ఇప్పుడు మాకు ఛాలెంజ్ ఫండ్ రైజింగ్. సో దానిపైన ప్రవీణ్ కానీ ఒక కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం అంటే దానికి మెయిన్ గా నిధులు ఉండాలి, ఫండ్స్ ఉండాలి. ఎట్లా సార్ అన్ని ఫండ్స్ అంతా రెడీ అయిపోయినాయా? మీకు రెడీ అవుతూ ఉన్నాయి. ఇండియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ US లో మేము షార్లెట్ పోయినప్పుడు, డాలస్, ఇక్కడ ఇండియాలో చేసి డాలస్ పోయాం. డాలస్ లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఒక షార్లెట్ లో కానీ, న్యూయార్క్ లో మల్లన్న ఉన్న ప్లేస్, సో అక్కడ కానీ, అండ్ ప్రతి చాప్టర్లో మంచి రెస్పాన్స్ అండ్ ఫండ్స్ వస్తాయి. కాకపోతే ఇప్పుడు మార్కెట్ అంత గ్రేట్ లేదు, US మార్కెట్ బాగాలేదు. కానీ కొద్ది ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే ప్లెడ్జెస్ వచ్చాక మళ్ళీ వీటిని మనం కన్వర్ట్ చేసుకోవాలి, తెచ్చుకోవాలి. సో కొద్దిగా ఎఫర్ట్స్ అంటే చాలా రోజులు ఉంది కదా అనుకుంటారు, కానీ కాకపోతే అన్ని ఖర్చులు స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు మేము ప్రోగ్రామ్స్ ఏది డిజైన్ చేసినా కూడా అడ్వాన్స్ అయితే ఇవ్వాల్సిందే. హోటల్స్, కన్వెన్షన్ సెంటర్ బుక్ చేయాలి అంటే అడ్వాన్స్ పే చేయాలి. అండ్ ఫుడ్ది చాలా ఎక్స్పెన్సివ్ కన్వెన్షన్ సెంటర్, వాళ్ళకి అడ్వాన్స్ పే చేయాలి, మినిమం గ్యారంటీ పెట్టుకుంటారు. అండ్ హోటల్స్లో ఒక 600 రూమ్స్ బుక్ చేసాము, సో వాళ్ళది అడ్వాన్స్ పే చేయాలి. అండ్ ఇప్పుడు ఏ బ్యాండ్స్ వచ్చినా కూడా, మ్యూజికల్ షో ఎవరు వచ్చినా పే చేస్తే, ఎందుకంటే చాలామంది వస్తుంటారు కదా. సో బట్ లక్కీగా వస్తున్నాయి.
అండ్ వస్తాయి ప్రోగ్రామ్ ఫైనల్. ఎవరెవరు సార్ సెలబ్రిటీస్ ఎవరెవరిని పిలుస్తున్నారు సార్ ఈసారి? సెలబ్రిటీస్ని మేము చాలా మందిని ఇన్వైట్ చేసాము, అంటే చాలా మందిని ఇన్వైట్ చేసాం. కాకపోతే ఇప్పుడు కన్ఫర్మ్ అయినంత వరకు అయితే ఇంకా కూడా వర్క్ చేస్తాం, ఇంకా టైం ఉంది కాబట్టి. సినిమా అండ్ పొలిటికల్, సినిమా పొలిటికల్ ఇద్దరిని ఇన్వైట్ చేసాం. Okay, right. మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అండ్ అన్ని పార్టీస్ నుంచి ఇన్వైట్ చేసాము. ఎందుకంటే పొలిటికల్ ఫోరము మాకు చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు, పొలిటికల్ ఫోరంలో, బిజినెస్ ఫోరంలో, ఇవన్నీ. సో మంచి సక్సెస్ఫుల్ వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ సెలబ్రిటీస్లో రామ్ గోపాల్ వర్మ గారు కానీ, అండ్ జేడి చక్రవర్తి కానీ, సునీల్ గారు కానీ, మన నవీన్ పులిశెట్టి, అండ్ మ్యూజికల్ దానికి అట్రాక్షన్ పీపుల్, అట్రాక్షన్. ఎస్ వస్తున్నారా వర్మ గారు? వస్తారు. తర్వాత మనకు మెయిన్గా మ్యూజికల్ గ్రూప్లో ఫ్రైడే రోజు ఆరెంజ్ స్ట్రీట్ విత్ ఫోక్ సింగర్స్లో మిట్టపల్లి సురేందర్ కానీ, నల్గొండ గద్దర్ కానీ, గంగా. సో ఇలా ఫోక్ సింగర్స్ మాకు వందే మాతరం శ్రీనివాస్ గారు కొన్ని సాంగ్స్ కంపోజ్ చేశారు, స్వాగత గీతం అని. సో అది దాంతోపాటు నెక్స్ట్ డే థీరీ బ్యాండ్. పోయినసారి సియాటర్లో థీరీ బ్యాండ్ చేస్తే చాలా క్రేజ్ వచ్చింది, యానిమల్ మూవీ అప్పుడు చేశారు. ఈసారి ఇంకా ఊపుతో ఉన్నారు. సో సాటర్డే రోజు అది పెట్టాము. అండ్ సండే రోజు ఆస్కర్ తర్వాత మళ్ళీ రాలేదు కీరవాణి గారు. సో కీరవాణి గారు విత్ 22 మెంబర్స్ వస్తున్నారు. సో చాలా మంచి సింగర్స్, అందరూ చాలా మంచి సింగర్స్ ఉన్నారు. సో మ్యూజికల్ నైట్ చాలా ఉత్సాహంతో ఉండేది. లాస్ట్లో ఎండ్ చాలా గ్రాండ్ ఫినాలి చాలా గ్రాండ్గా చేద్దామని అది పెట్టాము. అండ్ సాటర్డే రోజు మార్నింగ్ మేము కళ్యాణం పెట్టాం, పరేడ్ పెట్టాం. సో పరేడ్లో ఏమవుతుందంటే అన్ని డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో సియాటర్లో చాలా సక్సెస్ఫుల్ అయింది. ఒక స్ట్రీట్ బ్లాక్ చేసి అన్ని వాళ్ళు కల్చర్ని ప్రమోట్ చేసుకోవడం. సేమ్ మేము షార్లెట్లో కూడా అదే కంటిన్యూ చేస్తున్నాం. ఒక పార్క్ దగ్గర నుండి కన్వెన్షన్ సెంటర్ వరకు చేస్తున్నాం. అండ్ ఫ్రైడే రోజు బ్యాంక్వెట్ నైట్ ప్రణవి మల్లిపెద్ది లీడ్ చేస్తుంది. సో చాలా మంచి ప్రోగ్రామ్స్ కిడ్స్ కోసం, అది ఓన్లీ ఎందుకంటే మాకు బ్యాంక్వెట్ నైట్ పెద్దోళ్ళ కోసం అవుతుంటే పల్లవి రమడి లీడ్ చేస్తుంది, యూత్ సేమ్ టైంలో అవుతుంది, అది ప్రణవి మల్లిపెద్ది లీడ్ చేస్తుంది. సో మంచి బ్యాండ్, మంచి ప్రోగ్రామ్స్, నాస్కర్ హాల్ ఆఫ్ ఫేమ్ అని దీని కన్వెన్షన్ సెంటర్కి అనుకునే ఉంటుంది. సో దాంట్లో వాళ్ళకి ఎన్నో కార్ రేస్, కిడ్స్ అంటే ఇంకా కార్ రేసెస్ అవన్నీ ఇష్టం కాబట్టి దాంట్లో పెట్టడం జరిగింది. అండ్ అలాగే మంచి ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నాం. అండ్ అందరూ చాలా కష్టపడి మంచి జరగాలని అందరూ ప్రేమతో కష్టపడకుండా ఇష్టంగా చేస్తున్నారు కాబట్టి. టీటీఏ ప్రెసిడెంట్గా సార్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ అందరికీ? టీటీఏ ప్రెసిడెంట్ కన్నా ఎక్కువ అంటే ప్రెసిడెంట్ అనేది ఒక టైటిల్ మాత్రమే. మల్లన్న తర్వాత మీకే మంచి పేరు వచ్చినప్పుడు నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, కష్టపడుతున్నారు కదా సార్. అవును, కష్టపడుతున్నారు. మీరు చెప్పాలనుకుంటూ కూడా ఉంటుంది చాలా మంది. కష్టపడేదానికన్నా ఇష్టంగా పనిచేస్తున్నారు అంటే కష్టం తెలియట్లేదు. సో ఎందుకంటే మల్లన్న మాకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు, అడ్వైజరీ కౌన్సిల్ కానీ మల్లన్న కానీ మాకు ఒక బాధ్యత ఇచ్చింది. సో ఇది ప్రెసిడెంట్ అనేది ఒక బాధ్యత. సో కానీ వాలంటీర్ కన్నా మన ఊర్లో చేసేదానికన్నా ఇప్పుడు చార్లెట్లు అంటే అది సామాన్యమైంది కాదు. అక్కడ అది కత్తి మీద సాము లెక్కే, ఏ చిన్న రిమార్క్ వచ్చినా ప్రెసిడెంట్ గారు ఏంటి అంటారు. అవును, వీటన్నిటిని దృష్టి పెట్టులో మీరు చాలా కూల్గా వెళ్తున్నారు, అన్ని బేరీజ్ వేసుకుంటూ. సో ఎలా అనిపిస్తుంది? షార్లెట్లో ఉండడం ఒక బలం మాకు అది. ఎందుకంటే షార్లెట్లో నేను 2003 నుండి షార్లెట్లో ఉన్నాను. సో చాలా మంది ఆ కనెక్షన్స్ కానీ వాళ్ళు కానీ ఉండడము, ఇప్పుడు నేను ఎవరినైనా రీచ్ అయినప్పుడు, ఇప్పుడు కన్వెన్షన్ సెంటర్లో మాకు కొన్ని, ఎందుకంటే అవన్నీ కన్వెన్షన్ సెంటర్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, షార్లెట్ సిటీ చేస్తుంది. కాకపోతే మాకు సిటీ కౌన్సిల్స్ కానీ, మేయర్ కానీ, షార్లెట్ కన్వెన్షన్ మెంబర్స్ కానీ మంచి కనెక్షన్స్ ఉండడంతో ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. సో ఇప్పుడు ఇన్వైట్ కూడా మేయర్ని ఇన్వైట్ చేస్తున్నాం, గవర్నర్ని ఇన్వైట్ చేస్తున్నాము. సో మంచి 2003 నుండి ఉన్నాను కాబట్టి కొద్దిగా అందరూ సపోర్ట్ చేస్తుంటారు. అండ్ యూత్ చాలా మంది ఉన్నారు. సో అందరూ మేము ఫస్ట్ నుంచి కూడా కొద్దిగా అందరితో మంచిగా ఉన్నాం కాబట్టి అందరూ చాలా స్టాండర్డ్గా నేను వినే డైలాగ్, నవీన్ నీకోసం చేస్తున్నాం, ఇది జస్ట్ మీకోసం. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు ఏ కన్వెన్షన్కి వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉన్నారు, కన్వెన్షన్ అంటే ఏంటో చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే నీకోసం చేస్తున్నాము అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాను. నా కోసం చేస్తున్నారు. సేమ్ మేము మల్లన్న కోసం ఎలా చేస్తున్నారో వాళ్ళు అందరూ నా కోసం చేసినప్పుడు ఐ ఫీల్ సో గుడ్, సో హ్యాపీ. ఇక టీటీఏ సార్ హెల్పింగ్ హ్యాండ్ ఏ విధంగా ఉంటుంది సార్?
టీటీఏ మాకు తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అన్న నినాదంతో మొదలుపెట్టిన ఆర్గనైజేషన్ ఇది. సో దాంట్లో సేవ అండ్ కల్చర్ రెండు. సో ఇండియాలో పుట్టిన దేశానికి ఏదో ఒకటి చేయాలని సేవని ఇక్కడ అక్కడ రెండు చేస్తుంటాం. ఎందుకంటే ఇక్కడ పుట్టిన గడ్డ అయితే అక్కడ మేము పని చేసుకునేది సో మా ప్లేస్ కాబట్టి. సో అక్కడ కూడా సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా మేము అంతకుముందు ఆల్టర్నేట్ ఇయర్ చేసేవాళ్ళము. డిస్ట్రిక్ట్స్కి వెళ్ళడం కానీ, స్కూల్స్ బిల్డ్ చేయడం కానీ, స్కూల్స్ కావాల్సిన రిపేర్స్ కానీ, అండ్ స్మార్ట్ టీవీస్ ఇవ్వడం కానీ. సో ఆర్టిఫిషియల్ లిమ్స్ ఒకటి పెద్దది. సో ఆర్టిఫిషియల్ లిమ్స్ అనేది స్టార్ట్ చేసినప్పుడు కాళ్ళు లేని వాళ్ళకు కాళ్ళు ఇవ్వాలి. సో అది మన పరిగిలో స్టార్ట్ చేసాము. మా విజయపాలన్న వాళ్ళ ఊర్లో అండ్ కవిత గారు ఇద్దరు కలిసి చేశారు. సో అది చాలా సక్సెస్ అయింది. ఆ రోజు ఒక్కొక్కరిని చూస్తుంటే వాళ్ళ హ్యాపీనెస్, మళ్ళీ వాళ్ళు వాళ్ళ కాళ్ళపైన నిలబడడం, వాళ్ళు చెప్పే దాంట్లో మేము అందరం కనెక్ట్ అయిపోయాం. అయిపోయి ఆ రోజే అనుకున్నాం ఇంకా దీన్ని ఆపొద్దు, ఏదేమైనా సరే ఆర్టిఫిషియల్ లిమ్స్ అనేది ప్రతి ఊర్లో చేయాలి. ఎప్పుడు ఎవరి వీలైతే వాళ్ళ అయితే రోటరీ క్లబ్లో రంగారావు గారు చాలా కష్టపడి చేస్తూ ఉంటారు. సో మాతో పాటు కొలాబ్ అయినప్పుడు ప్రతి ఊర్లో, తర్వాత మేము నిజామాబాద్లో మోహన్ పట్ల గారు ఊర్లో చేసాము, తర్వాత హైదరాబాద్లో చేసాము, మొన్న మహబూబ్నగర్లో చేసాము. సో ప్రతి దగ్గర మాకు వాళ్ళని చూస్తూ ఉంటే ఇంకా చాలా చేయాలి అన్నది. సో ఆల్రెడీ నెక్స్ట్ 2-3 పైప్లైన్లో పెట్టారు. మళ్ళీ ఈ డిసెంబర్లో కూడా చేస్తాము. దాంతోపాటు కొత్త ఐడియాస్ వస్తున్నాయి. ఇప్పుడు జైల్లో పనిచేసే వాళ్ళకి ఏదో మిషన్స్ కావాలి, శానిటరీ మిషన్స్ కావాలి. ఎందుకంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళకు చాలా కష్టం అవుతుంది అంటే ఇంకా దానికి ఆల్రెడీ డిసెంబర్వి పైప్లైన్లో ఉన్నాయి. సో డిసెంబర్లో కూడా మళ్ళీ చేస్తూ ఉంటాం. అండ్ కల్చర్ నెక్స్ట్ ఏంటంటే జూనియర్ ఇప్పుడు వచ్చే యూత్కి ఇప్పుడు అక్కడ ఈవెంట్స్ కూడా చాలా చేస్తుంటాం. బతుకమ్మ కానీ, బోనాలు కానీ ఇవన్నీ చేస్తుంటాం. సో కల్చర్ అంతా నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ చేయాలన్న దాంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. సో ఆ యూత్ కూడా కనెక్ట్ అవుతుంటారు. మెయిన్గా దాంట్లో బతుకమ్మలో ఏంటంటే అందరూ మంచిగా రెడీ అయ్యి ఫ్లవర్స్ చేయడము, వాళ్ళకి సంప్రదాయం. సో వాళ్ళకి అది నచ్చేసి దాని మాకు ఈజీ అవుతుంది. సో వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వడము ఎక్కడో ఒక దగ్గర. ఇప్పుడు యూత్ నైట్లో ఎంతోమంది కిడ్స్ కూడా జాయిన్ అవుతున్నారు. టీటీఏ ప్రెసిడెంట్ కదా సార్, నవీన్ గారికి ఇది చేయాలని ఒక లక్ష్యం ఉంటుంది కదా, అంటే అన్నీ చేసే కార్యక్రమాల్లో మాకు ఇప్పుడు ఈవెంట్స్ కానీ అండ్ మేజర్ నాకు ఇంతవరకు మాకు కావాల్సింది అంటే నేను హైదరాబాద్లో పుట్టి పెరగడంతో కష్టాలు చూడలేదు. సో ఈ టీటీఏలోకి వచ్చాక నేను చూసింది ఏంటంటే ఇప్పుడు ఈ రిమోట్ పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు స్కూల్స్ కానీ వాళ్ళు ఒక దగ్గర కూర్చొని ఒకటే క్లాస్లో 3-4 క్లాసెస్ ఉండడము అండ్ వాళ్ళ డ్రెస్సింగ్ కానీ కింద కూర్చొని చదవడము కానీ చాలా అంటే గవర్నమెంట్ చేసిన ఎన్నో ఆర్గనైజేషన్ చేసినా కూడా మేము అందరం కనెక్ట్ అయింది. నేను ఎస్పెషల్లీ కనెక్ట్ అయింది సేవా డేస్కి. సో నాకు కావాల్సింది ఏంటంటే టీటీఏ అంటే సేవని ఎంత చేయగలుగుతా అంత. ఈసారి మేము ఫండ్ రైజింగ్ కూడా ఎలా చేస్తున్నామంటే ఎక్స్ట్రా ఫండ్ రైజింగ్ చేసి సేవా కోసమే కొద్దిగా ఫండ్స్ పెడదామని. ఎందుకంటే మాకు ప్రతిసారి సేవా డేస్కి ఏమవుతుందంటే ఎవరి ఊర్లకు వాళ్ళు స్పాన్సర్ చేస్తుంటారు. మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ, ఆర్వీపీస్ కానీ అందరూ వాళ్ళ ఊరికి వాళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉంటారు. సో ఈసారి కొన్ని రిక్వైర్మెంట్స్ వస్తుంటాయి. ఇప్పుడు మాకు నెక్స్ట్ డిసెంబర్ వరకు ఆల్రెడీ అడిగినవి చాలా ఉన్నాయి. సో ఒక ఫండ్స్ దాంట్లో ఉంటే టీటీఏ అంటే సేవ అన్నది రావాలి అన్నది ఒకటి నాకు అంటే మళ్ళీ ఉన్న అదే మా అడ్వైజరీ కౌన్సిల్లో ఉన్న అదే మా ప్రతి ఒక్కరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ, ఆర్వీపీస్ కానీ కష్టపడేది దానికే. సో నాకు కావాల్సింది కూడా అదే. సో అందరం కలిసి ఆ సేవని ఎక్కువ ప్రమోట్ చేసాము. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నా అయిపోయినా కూడా మళ్ళీ ఆ సేవా కార్యక్రమాలు లేకపోయినా ప్రతి ఇయర్ నేను సేవా కార్యక్రమాలు ఎక్కడో ఒక దగ్గర చేస్తూ ఉండాలి అని యుఎస్లో అండ్ ఇండియాలో రెండు దానికే మంచి ఊపుతో చేసేది. సో అందరూ వస్తారు ఎందుకంటే మాకు డిసెంబర్ అనేది చాలా వాల్యుబుల్ టైం. ఆ డిసెంబర్లో కూడా మేము అందరము పనులు వదిలేసుకొని ఫ్యామిలీని వదిలేసుకొని వచ్చి చేసినప్పుడు కూడా మాకు బాధ అంటే మా వెకేషన్ పాడైంది అలా అనిపించదు. ఓకే మంచిగా చేసాము, నలుగురికి ఉపయోగపడ్డాము అనిపిస్తుంటుంది. ఎప్పుడు కూడా జన్మభూమిని మరవకూడదు కదా సార్, ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావు అయిపోతుంటాం. అంతే. మేము అందరం వెళ్ళింది 2 సూట్ కేసులతో వెళ్ళాం యూఎస్కి. వెళ్ళినాక అందరం కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం, సక్సెస్ఫుల్ ఉన్నాము అందరూ. సో ఎంతో అంత చేయొచ్చు, పెద్ద అక్కడి నుంచి ఇక్కడ చేయడానికి ఈజీగానే చేయొచ్చు, పెద్ద కష్టం అవ్వదు. సో మేము మొన్న చేసినప్పుడు విశ్వకంది డాలస్ నుండి చాలా ఎనర్జీ పెట్టి చాలా మంచి రూట్ మ్యాప్ వేయడము, అందరినీ మోటివేట్ చేయడము, ఓకే చేయాలి మనకు సేవ
అన్నది. సో అందరికి చాలామంది కనెక్ట్ అయ్యారు, చాలామంది వచ్చారు, ఒక 40-50 మెంబర్స్ వచ్చి ఇక్కడే ఉన్నారు. సో దాన్ని తర్వాత మేము సక్సెస్ఫుల్గా 10th anniversary కాబట్టి నరసింహారెడ్డి దొంతరెడ్డి లీడ్ చేశారు. అండ్ ఒక 4-5 కమిటీస్ ఉన్నాయి, వాణి గడ్డం కానీ పల్లవి రమడి కానీ సంతోష్, వేణు, రఘు అందరూ చాలామంది కష్టపడి మన శ్రీనివాస్ గూడూరు కానీ సుధాకర్ ఉప్పల అండ్ బిహైండ్ ద సీన్స్ ఇక్కడ రాని వాళ్ళు చాలామంది అక్కడ నుంచి సపోర్ట్ చేశారు. ఫ్లయర్స్ చేయడం కానీ, మార్కెటింగ్ చేయడం కానీ, సోషల్ మీడియా కానీ అందరూ చాలా స్ట్రాంగ్. జనరల్ సెక్రటరీ కానీ ఏవి నరసింహ కానీ, మన శివ జనరల్ సెక్రటరీ అండ్ సోషల్ మీడియా దీపిక గారు కానీ చాలామంది చాలా కష్టపడి సపోర్ట్ చేస్తూ ఇక్కడ రాని వాళ్ళు అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎలాగో మేము బలగం అండ్ కనిపించని బలగం గురించి కూడా చెప్తున్నాం. సార్ ఫైనల్గా సార్ ఈ చార్లెట్ కన్వెన్షన్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మీ టీం మెంబర్స్కి కానీ దీంట్లో అటెండ్ కాబోయే వాళ్ళందరికీ ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు యాజ్ ఎ ప్రెసిడెంట్? అందరికీ మహా న్యూస్ తరపు నుండి మేము కోరుకునేది ఒకటే, అక్కడ ఉన్న వాళ్ళందరినీ రమ్మని అండ్ స్పాన్సర్ ఎందుకంటే అందరూ బాగానే సక్సెస్ఫుల్గా సంపాదిస్తున్నాము. సో అందరూ ఒక చెయ్యి వేయాలని, ఎందుకంటే అక్కడ ఫైనాన్షియల్ సపోర్టు కావాలి అండ్ పని వరకు కూడా సపోర్ట్ కావాలి. సో వచ్చిన వాళ్ళని మంచిగా చూసుకోవాలి, ఎందుకు వచ్చామో అని కాకుండా అందరం కలిసి దీనికి వచ్చాము దీన్ని చెప్పుకునేటట్టు ఉండాలి. మేము కూడా అందరం కష్టపడి ఎంతో ఎనర్జీ పెట్టి ఎంత సక్సెస్ఫుల్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఒక 6 months నుంచి కష్టపడుతూనే ఉన్నాం. సో అందరినీ రండి, జాయిన్ అవ్వండి. మంచి ఈవెంట్స్ పెడుతున్నాం, మంచి ప్రోగ్రామ్స్ పెడుతున్నాం, కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ మా బ్రేక్అవుట్ సెషన్లో ఫోరమ్స్ పెడుతున్నాం. స్టార్టప్ ఫోరం, బిజినెస్ ఫోరం, షార్క్ ట్యాంక్ లాంటి యూత్ ఫోరం అండ్ మన మ్యాట్రిమోనియల్, స్పిరిచువల్ ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దాంట్లో ఎన్నో కమిటీస్ ఉన్నాయి. సో చీజ్ రెడ్డి గారు మన బిజినెస్ ఫోరంలో వస్తున్నారు అండ్ నాగేశ్వర రెడ్డి గారు, గురువారెడ్డి గారు అండ్ స్పీకర్స్ అక్కడ సిఎంఈకి వస్తున్నారు. అండ్ బిజినెస్ ఫోరంలో చాలామంది వస్తున్నారు, ఇమిగ్రేషన్ ఫోరంలో వస్తున్నారు. సో చాలామంది మంచి మంచి స్పీకర్స్ ఉన్నారు. సో అందరు రండి. ప్రతి ఫ్రైడే రోజు స్టార్ట్ అయింది, July 17th, 18th, 19th. సో ఫ్రైడే రోజు ఈవినింగ్ స్టార్ట్ అయిన ఈవెంట్ సండే రోజు midnight 1-2 వరకు జరుగుతుంది ఇది. అండ్ ఎవరికి బోర్ కొట్టదు. అండ్ హాస్పిటాలిటీ ఆల్రెడీ దేశీ డిస్ట్రిక్ట్ ప్రవీణ్ చింత వాళ్ళే చూస్తున్నారు, ప్రవీణ్ చింత వాళ్ళ రెస్టారెంట్. సో ఒక మంచి తినే ఫుడ్ పెట్టాలని అందరికి సరిపోయేటట్టు పెట్టాలని అనుకుంటున్నాం. సో అందరినీ మహా న్యూస్ తరపు నుండి రమ్మని అడుగుతున్నాం. మహా న్యూస్ కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉంది. సో ఇంకా కన్వెన్షన్ వరకు సపోర్ట్ చేయాలి. అండ్ మీడియా అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ మా సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ మేము వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. నెక్స్ట్ 1.5 month ఇది ఒక యజ్ఞం, కాకపోతే అందరు కష్టం కాకుండా ఇష్టంతో పనిచేస్తున్నారు కాబట్టి మంచి సక్సెస్ఫుల్ అవుతుంది. గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Right, that's all for now. Keep watching Maha News.